మనము 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల విజయోత్సవ సభలు ప్రతి నియోజకవర్గం అలాగే ప్రతి పార్లమెంట్ లో కూడా నిర్వహించే విధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో చిత్తూరులో 15వ తేదీన పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమం పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరిగింది. ఈనాడు ఇక్కడ బీవీకేఎం కళాశాలలో ప్రజలు మరియు చిత్తూరు నియోజకవర్గ జిల్లా నుండి విచ్చేసిన నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ ఆనందకరమైన ఒక సందర్భం ఏర్పాటైంది. గడిచిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సూపర్ 6 సూపర్ హిట్ భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి రానట్టు ఆంధ్ర రాష్ట్రానికి కూటమి ప్రభుత్వానికి 94% మ్యాండేట్ అసెంబ్లీలో ఇచ్చిన ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రజలది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ 6 చెప్పారో అందులో భాగంగా మొట్టమొదటిది పెన్షన్ కార్యక్రమం. ఏ రాష్ట్రంలో భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు ప్లస్ 3,000 రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తక్షణం 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పెన్షన్ లో కూడా 3,000 ఇస్తా ఉన్నది 4,000, 4,000 ఇచ్చేది 6,000, 6,000 ఇస్తా ఉన్నది 10,000, అలాగే 15,000. ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ ఈ విధంగా ఇచ్చేలేదు. ఒక రోజు ముందే పోయి అధికారులు నాయకులు పెన్షన్ ఇచ్చే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది. కాబట్టి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి ఆ పెన్షన్ తీసుకునే మీ అందరూ చంద్రబాబు నాయుడు గారికి వినిపించే విధంగా కొట్టాలి. ఇక్కడ స్టేజ్ పైన వాళ్ళకే వినిపిస్తలేదు. కష్టపడి 4,000 రూపాయలు ఆర్థికంగా క్యాష్ గా మీ ఇంటికాడికి తెచ్చిచ్చే కార్యక్రమం అంటే అది ఎంత మంచి కార్యక్రమం అనేది పక్క రాష్ట్ర ప్రజలను అడిగితే తెలుస్తుంది. అలాగే రెండవది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. మన మంత్రివర్యులు ఇక్కడే ఉంటారు, రవాణా శాఖ మంత్రివర్యులు. వారు ఎంతో కష్టపడి పక్క రాష్ట్రమైన కర్ణాటకకి వెళ్ళి కూడా ఈ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారని చూసొచ్చి మన ప్రియతమ నాయకుడిని మెప్పించి ఒప్పించి మీ అందరి మహిళలు ఎక్కడ కావాలంటే అక్కడికి పోవచ్చు. భర్తతో అడిగితే పుట్టింటికి పోవడానికి ఫ్రీ బస్, లేదా పిల్లలు తీసుకొని భర్తలు మా మాదిరిగా బిజీగా ఉన్నా వారి పిల్లలతో ఎక్కడికైనా మంచి టూరిస్ట్ లేదా దేవస్థానాలకు పోవాలన్నా ఫ్రీ బస్, లేదు ఎక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి నెలకు 6,000 రూపాయలు అంటే బస్సుకే 1,000-1,500 అయిపోయే రోజులు. అటువంటిది ఇవన్నీ చూసి ఉచితంగా మహిళా శక్తి కింద ఫ్రీ బస్ ఇచ్చిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఈ స్టేజ్ పై కూర్చో ఉన్న మనందరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రాంప్రసాద్ అన్న గారు. అలాగే దీపం పథకం కింద మహిళలకి మరో అవకాశం. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చారా లేదా? ఇస్తే జోష్ ఉండేది. నాకు తెలిసి బ్యాంక్ లో వేస్తున్నారు కాబట్టి మీకు ఆనందం కలగలేదు. చేతికి ఇస్తే పెన్షన్ ఇచ్చినట్టు ఆనందం కనిపిస్తుంది. బ్యాంక్ లో వేస్తే లెక్క కూడా చూసే ఓపిక. బలంగా చెప్పట్లు బట్టి దీపం పథకం 2 కింద మహిళలకు ఇచ్చినందుకు మీరు గట్టిగా చెప్పట్లు కొట్టాలి. ఎందుకంటే అన్ని మహిళలకి. మగవారు ఏమన్నా అడిగితే నేను ఉన్నాను కదా అంటారు మా ముఖ్యమంత్రి. అదే మహిళల పక్షాన 33% ఫస్ట్ భారతదేశంలోనే మహానాడులో రిజర్వేషన్ పాస్ చేసి
పార్లమెంట్ కి పంపించిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉండాలి అంటే అది మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడన్నా కొట్టారా క్లాప్స్? లేదు, మీకు అవసరం లేదు. 33% అంతేనా? స్నాక్స్ ఇచ్చే కాడికి అది తింటున్నారు కాబట్టి దీనిపైన ఆలోచన లేదు. లేదా వినిపిస్తుందా? గట్టిగా మాట్లాడుతూ ఉన్నా, అయినా కూడా మీకు వినిపిస్తారు. ఓకే, ఇక రైతులు నిన్నటికి నిన్న చూస్తే ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరమైన లోటుతో ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న సమయంలో మన రైతులు చిత్తూరు జిల్లా, ఈ రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా మన జిల్లా చిత్తూరు జిల్లా మామిడి రైతులు అనేక సందర్భాల్లో వేరే పార్టీకి సంబంధించిన వారు రెచ్చగొట్టారు. అయినా రైతులకు తెలుసు, రైతుల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి. గతంలో 4 రూపాయలు ఇచ్చారు, నిన్న కూడా 4 రూపాయలు ప్రకటించారు. మామిడి రైతులే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో మిర్చి రైతులు, అలాగే బనానా అనంతపురం సంబంధించిన అరటి తోటలు వేసిన రైతులు కూడా ఎక్స్పోర్ట్ ఆగిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే రైతుల్ని ఆదుకునే క్రమంలో నిన్న మనందరి మరొక ప్రియతమ నాయకుడు అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారికి చెప్పి రాత్రి 4 రూపాయలు మామిడి రైతుకి ప్రకటించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఏ రాష్ట్రంలో కూడా మామిడి కానీ మిగతా పంటలకి సబ్సిడీ ఇస్తాలే. మనం రాష్ట్రం విడిపోయినా మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవం, తెలివితేటలు మనకి ఈరోజు అనేక సందర్భాల్లో ఉపయోగపడుతుంది. వారికి ఉన్న ఒక అనుభవం. అలాగే మరొక స్కీమ్ మహిళల కోసం మా యువ నాయకుడు తల్లికి వందనం. ఎందరో చదువుకునేవారు ఉంటే అందరికీ చదువు కావాలి, చదువుకుంటే మాత్రమే విలువ ఉంటుందని తెలిసిన ఏకైక నాయకుడు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు. తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది. పిల్లలు బాగా చదువుకున్నారు, మార్కులు కూడా వచ్చింది. మరోసారి ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. కానీ మీరు అన్ని తీసుకుంటారు, ఎవరు ఇక్కడ జోష్గా లేదు. ఎందుకు లేదో అర్థం కాలేదు. తల్లికి వందనం ఎవరికి వచ్చింది? మహిళలకే వచ్చింది. మరి మహిళలు ఉత్సాహంగా ఉండాలా లేదా? బలంగా మరొక్కసారి మీ అందరూ కొట్టారా? అది వినిపిస్తే బిడ్డ అకౌంట్లకు జమ అయిపోయింది. మీరు ఎంత లేట్ గా కొడితే అంత లేట్ గా జమ అయిపోయింది. ఓకే, వీటన్నిటితో పాటు రాష్ట్రంలో అటు అమరావతి మరి వైజాగ్ కూడా పరుగులు పరిగెత్తిస్తున్నారు ముఖ్యమంత్రి గారు, మన యువ నాయకుడు. ఇక్కడ చిత్తూరుకు వస్తే మన చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో అనేక రోడ్ల విస్తరణలో మీ అందరి సహకారంతో, చిత్తూరు నియోజకవర్గ ప్రజల సహకారంతో మొన్ననే గాంధీ రోడ్ పూర్తి చేయడం జరిగింది. చిత్తూరు మున్సిపాలిటీకి గాంధీ రోడ్ అనేది ఒక తల మాణిక్యం. ఈ రోజు ఆ రోడ్లో పయనించే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో స్పందిస్తూ వారు చెప్పే ఒక కంగ్రాట్స్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, మాకు ఇంకా ఎంతో ఎనర్జీ. మొన్ననే హై రోడ్డు కూడా 37.5 కోటి శాంక్షన్ అవడం జరిగింది. సో రానున్న రోజుల్లో హై రోడ్డు కూడా చాలా అద్భుతంగా సెంటర్ డివైడర్ లైటనింగ్ విత్ డ్రైనేజ్, ఎక్కడైతే మహానగరాలు ఒకప్పుడు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, ముఖ్యంగా మన గాంధీ సర్కిల్ నుండి
సోలింగర్ పుత్తూరు పోయే రోడ్డు ఆల్రెడీ ఫేజ్ 1 ఫేజ్ 2 లో సెంటర్ లైటనింగ్ కూడా చేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా వైడనింగ్ క్రమంలో రానున్న రోజుల్లో అటు ఇటు కూడా రోడ్డు వైడనింగ్ చేసి కాలువలు వేస్తామని తెలియజేస్తూ చిత్తూరుకి ఒక రోడ్లే కాదు, మనము 24 అధికారంలోకి వచ్చాక 45 బోర్వెల్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చిత్తూరు నియోజకవర్గంలో మా ఇంటికి నీళ్లు వస్తుంది అనే విధంగా రానున్న రోజుల్లో ఇంకా 1.5 ఇయర్ పడుతుంది, పూర్తి చేస్తాం. ఇప్పుడు దాదాపు 80% ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది లేకుండా పోయింది. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్ పేదవాడికి పట్టిడి అన్నం పెట్టే క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ ని ప్రారంభిస్తే మీకు తెలుసా లేదో, గత ప్రభుత్వం నాయకులు పేదవాడు భోజనం చేసేది కూడా ఇష్టం లేకుండా దాన్ని కూడా తీసేయడం జరిగింది. అయితే మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ అనౌన్స్ చేసిన 48 గంటల్లో చిత్తూరులో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. అది మన తెలుగుదేశం పార్టీకి ఉన్న స్టెబిలిటీ, కమిట్మెంట్. ఇక్కడ చాలా మంది కూటమి పార్టీ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీ అధ్యక్షుడు జగదీష్ నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ పిఓసి కవిత గారు, ఇంకా మా మేయర్ గారు, చుడా చైర్పర్సన్ మా అన్న రాజనరసింహులన్న, మాజీ ఎమ్మెల్సీ, వీరందరి సహకారంతో ఇప్పటిదాకా చిత్తూరు అభివృద్ధి 2 సంవత్సరాల్లో ఏం సాధించాము అంటే అక్కడక్కడ డ్రైన్స్, రోడ్స్ 333 కోట్లతో 2 మండలాలు, ఒక చిత్తూరు కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ఘనత మన చిత్తూరు ఎమ్మెల్యేగా నాకు దక్కింది. అలాగే మీరు చూస్తే చెరువులు, అన్ని చెరువులు కూడా పూడికి తీస్తున్నాం. ఎక్కడ కూడా నీటికి సంబంధించి ఎక్కడ కృష్ణమ్మ జలాలు, ఎక్కడ కుప్పం. మన ముఖ్యమంత్రి గారి కుప్పానికి కృష్ణా నీరు తెచ్చినారు. అలాగే అడవిపల్లి రిజర్వాయర్ కి సంబంధించి 80% పనులు పూర్తయిపోయినాయి. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందని 80% పూర్తయిన ప్రాజెక్టును ఆపేసిన మహనీయుడు ఎవరైనా ఉండాలంటే మీకే తెలుసు. అతని పేరు కూడా చెప్పడానికి ఇష్టం లేదు. అయితే మా నాన్నగారికి తెలియక నాకు అదే పేరు పెట్టారు. నేను ఆ పేరు కూడా మార్చుకుంటామని పోయి అడిగా. నాకు మా ముఖ్యమంత్రి గారు ఆ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడరు, నాకు పేరు మార్చండి పంతులు గారు అని పోయా. ఆ పంతులు గారు ఇదే పేరుని తెలుగుదేశానికి ఒక జగన్మోహన్ స్ఫూర్తిగా నిలుస్తాడు, నువ్వు ఆ పేరు అలాగే పెట్టుకో. వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు అంటే జైలుకి పోయి వచ్చిన వ్యక్తి, ఈ జగన్మోహన్ జైలు ఎలా ఉంటుంది, స్టేషన్ ఎలా ఉంటుందో కూడా తెలియని వ్యక్తి అని చెప్పుకునే రోజు రావాలి, అది అట్లే ఉంది అని చెప్పి నా పేరు అలాగే పెట్టిన పంతులకు కూడా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంత ఆనందంగా ఈ ఒక్క కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా, ఇంకా మన జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడైన పసుపులేటి హరిప్రసాద్ అన్న కూడా నాకు చాలా మంచి మిత్రుడు. ఆయన డాక్టర్ కూడా, నన్ను చాలా వెనుకొని ప్రోత్సహించాడు. నేను రాజకీయాలకు వచ్చేటప్పుడు బెంగళూరులో ఏదో పనిగా వచ్చినని కలిసి రాజకీయపరమైన అనేక అంశాలు కూడా నాకు నేర్పించడం జరిగింది. వీరందరి సహకారం, నా చిత్తూరు ప్రజలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకుల సహకారంతో నేను ఈరోజు ఎమ్మెల్యేగా మేము ముందు మాట్లాడగలిగే అవకాశం వచ్చింది. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తినా చిత్తూరు ప్రజలకి, మా కార్యకర్తలకి రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు
రాజకీయ భిక్ష పెట్టిన కలియుగ రాజకీయ దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి మీ అందరి తరపున